అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. అదే లక్కీ మొబైల్ నంబర్ ద్వారా మన లైఫ్లో మనం సక్సెస్ని ఎలా అట్రాక్షన్ చేయొచ్చు, మన కోరుకుంటున్న సమస్యలు కానివ్వండి, మన గోల్స్ కానివ్వండి, మన కోరికలు కానివ్వండి, ఇవన్నీ మనం ఎలా బయటపడవచ్చు అనేది ఈరోజు మొబైల్ నంబర్ ద్వారా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక వ్యక్తి కుటుంబంలో ఆర్థిక సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, కోర్టు కేసులున్నా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా మీ మొబైల్ నంబరే దానికి మెయిన్ కారణం అండి. కాబట్టి ఈ మొబైల్ నంబర్ యొక్క తాలూకు సంబంధించిన అనేక రకాల విషయాలను మనం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా మీరు చాలా ఉపయోగపడే అవకాశాలు మీకు తెలుసుకుంటారండి. ముఖ్యంగా మొబైల్ నంబర్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయింది అంటే, గడిచిన 30-40 సంవత్సరాల క్రితం మొబైల్ నంబర్ అనేది మనకంత ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు చాలా ఉపయోగం అండి. ఎందుకంటే మన ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఆల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ మొబైల్ నంబర్ ద్వారానే జరుగుతున్నాయి. ఇటువంటి మొబైల్ నంబర్ మనం పాస్పోర్ట్కి, ఆధార్ కార్డ్కి, పాన్ కార్డ్కి, ఇలా ప్రతి దగ్గర మొబైల్ నంబర్ యూజ్ అవుతున్నప్పుడు ఈ మొబైల్ నంబర్ కనుక లక్కీగా ఉంటేనే మన లైఫ్లో సక్సెస్ వస్తుంది. మనం వాడుతున్న మొబైల్ నంబర్ కనుక నెగిటివ్గా ఉంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి వచ్చే అవకాశం లేదు. చాలామంది జీవితంలో డబ్బు సంపాదిస్తారు కానీ ఆ డబ్బు నిలవదండి వాళ్ళ దగ్గర. చాలామంది క్లయింట్ నా దగ్గరకు వచ్చినప్పుడు అది చెప్తూ ఉంటారు, సార్ చాలా డబ్బు వస్తుంది మా లైఫ్లో, కానీ ఎంత డబ్బు వచ్చినా ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. దానికి కారణం కూడా మీరు వాడుతున్న మొబైల్ నంబరే. ఎందుకంటే మొబైల్ నంబర్ అంత ఇంపార్టెంట్ ఎందుకు అయింది? మనం ప్రతిరోజు ఒక వ్యక్తి 24 గంటలు ఉంటే రోజులో 18 గంటలు మొబైల్తోనే గడుపుతున్నాడండి. ఎందుకంటే టెక్నాలజీ కానీ, డైలీ వర్క్స్ కానీ, ఆఫీస్ వర్క్స్ కానీ, మన ఉపయోగాలు అలా తయారయ్యాయి మొబైల్కి రిలేటెడ్గానే. ఒక హౌస్ ఉందనుకోండి, మనం హౌస్ని రోజు ఎంతసేపు అండి, ఒక 8 నుంచి 10 గంటలు ఎక్కువ వాడుకుంటాం. ఒక వెహికల్ని ఒక 3-4 గంటలు వాడుకుంటాం. కాబట్టి మొబైల్ అనేది 18 గంటలు మనం వాడుతున్నప్పుడు ఎంత లక్కీ నంబర్ ఉంటే అది మన లైఫ్లో సక్సెస్ని తీసుకొస్తుంది. కాబట్టి ఏ మొబైల్ నంబర్ అయినా మీరు గుర్తుపెట్టుకోండి, మొబైల్ నంబర్లలో ఎప్పుడు ఫ్యాన్సీ నంబర్లు పెట్టుకోకండి. ఫ్యాన్సీ నంబర్లు చూడ్డానికే చాలా బాగుంటాయి కానీ దాని తాలూకా చెడు ప్రభావం అనేది మన లైఫ్లో చాలా కష్టాన్ని మిగిల్స్తుందండి. కాబట్టి ఎటువంటి ఫ్యాన్సీ నంబర్లు వాడకండి. న్యూమరాలజీ ద్వారా తీసుకునే నంబరే మీ లైఫ్లో మీకు సక్సెస్ని ఇచ్చేలా చేస్తుంది. అయితే ప్రతి మొబైల్ నంబర్లో మనం ఇండియాలో ఏ నంబర్ తీసుకున్నా కూడా దాంట్లో 10 డిజిట్స్ నంబర్స్ ఉంటాయి కదా. ఈ 10 డిజిట్స్ నంబర్లలో 4 డిజిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. అదేంటి అంటే 1 నంబర్ అండి. ఈ 1 నంబర్ తప్పకుండా మీ 10 డిజిట్స్ మొబైల్ నంబర్లలో ఉండాలి. ఎందుకంటే ఈ 1 నంబర్ ఉండడం ద్వారా ఈ 1 నంబర్ అనేది సూర్యుడికి సంబంధించింది. కాబట్టి మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో ఈ 1 నంబర్ గనక ఉంటే ఈ 1 నంబర్ సన్కి సంబంధించింది. కాబట్టి సూర్యుడిలాగా మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయండి. అంటే నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఏదైనా స్పీడ్గా ఆలోచించగలరు, నిర్ణయాలు చాలా త్వరగా తీసుకోగలరు, స్వంతంగా వ్యాపారాలు చేయగలరు, మీ జీవితం మీద మీకు అవగాహన వస్తుంది, ఏదైనా సాధించగలను అనే కాన్ఫిడెంట్ని ఇచ్చే నంబర్ 1 నంబర్. కాబట్టి మీరు వాడుతున్న 10 డిజిట్స్లో ఈ 1 నంబర్ కూడా ఉండేటట్లు చూసుకోవడం చాలా చాలా మంచిదండి. అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఆ 10 డిజిట్స్లో ఉండాల్సిన నంబర్ 6 నంబర్ అండి. 6 దేనికి సంబంధించింది అంటే మనకు మనీ ఫ్లో అండి. ఇప్పుడున్న కలియుగం అంతా టోటల్ మనీ మీదే నడుస్తుంది. మనీ బేస్డ్ కల్చర్, మనీ బేస్డ్ వరల్డ్ ఇది. కుటుంబంలో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే అంతవరకు అడుగడుగున మనకు డబ్బే అవసరం అవుతుంది. అటువంటి డబ్బును మనకు అందించేది 6వ నంబర్. మీ డేట్ ఆఫ్ బర్త్లో 6వ నంబర్ లేకపోయినా, మీ మొబైల్ నంబర్లో 6వ నంబర్ లేకపోయినా మీరు చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందండి. కాబట్టి 6వ నంబర్ కూడా మీ 10 డిజిట్స్లలో ఎక్కడో ఒక దగ్గర తప్పనిసరిగా ఉండాలి. 3వ నంబర్ వచ్చేసి 5వ నంబర్ అండి. 5వ నంబర్ లైఫ్లో బ్యాలెన్స్ని ఇస్తుంది.
వెరీ వెరీ ఇంపార్టెంట్. 5వ నంబర్ కనుక లేకపోతే లైఫ్ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఒక కష్టం వస్తుంది, దాన్ని తీరుస్తారు, మళ్ళీ ఇంకో కష్టం వస్తుంది. మీకు కొంతమంది కెరియర్ బాగుంటుంది, హెల్త్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. కొంతమందికి కెరియర్ హెల్త్ రెండు బాగుంటాయి కానీ మనీ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి మనీ ఉంటుంది, కెరియర్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సరిగా ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మీరు 5వ నంబర్ని మీ మొబైల్ నంబర్లో ఉంచుకుంటారో ఈ నంబర్ అనేది మీ లైఫ్లో మీకు చాలా బ్యాలెన్స్డ్గా ఇస్తుందండి. ఇంకో నంబర్ తప్పకుండా ఉండాల్సిన నంబర్ 4 కూడా ఎక్కడో ఒక దగ్గర ఉండాలండి. ఎందుకంటే 4 అనేది నేను చెప్పాను కదా, చాలామంది డబ్బులు సంపాదిస్తారు, సంపాదించిన సంపాదన నిలవకుండా ఉండడానికి ఉపయోగపడే నంబర్ 4. 4 లేకపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ సరిగా ఉండదు. కాబట్టి 4 నంబర్ కూడా తప్పకుండా పెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద లాస్ట్ నంబర్ 9 అండి. మన 10 డిజిట్స్లలో 9 వాడొచ్చండి. ఎందుకంటే 9 నంబర్ అనేది మనకు కుజుడికి సంబంధించింది. కుజుడు కాబట్టి ధైర్యానికి సంబంధించింది. ఎప్పుడైతే మీరు ధైర్యవంతంగా ఉంటారో మీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా దాన్ని పరిష్కరించగలరు, నేను ఏదైనా సాధించగలుగుతాను అనే కాన్ఫిడెంట్ మీకు ఉంటుంది. అందుకోసమే అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి. మీరు ఎప్పుడైతే ధైర్యంగా ముందుకెళ్తారో ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అన్ని అవకాశాలు మీ జీవితంలో మీకు అట్రాక్ట్ చేసే ఉపయోగపడే నంబర్ ఈ 9 నంబర్. కాబట్టి ఈ 5 రకాల పిల్లర్ నంబర్స్ 1 నంబర్ కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 9 తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి. అయితే మన మొబైల్ నంబర్లలో లాస్ట్ 10th డిజిట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ 10th డిజిట్ని బట్టే మన లైఫ్ స్ట్రగ్లింగ్లో ఉంటుంది. 10th డిజిట్లో ఎప్పుడు 0 ఉండకూడదు. ఎందుకంటే మీ మొబైల్ నంబర్ ఎండింగ్ డిజిట్ 0 కనుక ఉంటే అది అప్ అండ్ డౌన్ లైఫ్ని ఇస్తుంది, 0గా తీసుకెళ్తుంది. మీరు టాప్లో ఉన్నా కూడా మీకు డౌన్ఫాల్ అయ్యేటట్లు చేసే నంబర్ లాస్ట్లో 0 ఉండకూడదు. కాబట్టి కొంతమంది ఏమో 00, 000 పెట్టుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ 0 లేకుండా చూసుకోండి. అదేవిధంగా 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ ఉండకూడదండి. మొబైల్ నంబర్ ఎండింగ్లో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, 5 నంబర్తో అయినా ఎండ్ అవ్వాలి, 6తో అయినా ఎండ్ అవ్వాలి. ఎవరైతే బిజినెస్ చేస్తారో రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ అగ్రికల్చర్ కానీ ఇటువంటి బిజినెస్ చేసేవాళ్ళు మీ మొబైల్ నంబర్ ఎండింగ్ ఎప్పుడైనా లాస్ట్ డిజిట్ 5తో ఎండ్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఎవరైనా సరే మీడియా కానివ్వండి, గ్లామర్ ఫీల్డ్ కానివ్వండి, లగ్జరీ బిజినెస్లు చేసేవాళ్ళు టోటల్ 6 వచ్చేటట్లు ఎండింగ్ నంబర్ తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా ఆర్మీ కానీ పోలీస్ కానీ నేవీ కానీ ఆల్ యూనిఫామ్ జాబ్స్ వాళ్ళందరూ కూడా మీ యొక్క మొబైల్ నంబర్లలో మీరు తప్పకుండా పెట్టుకోవాల్సిన లాస్ట్ డిజిట్ 9 అండి. ఎందుకంటే 9 ఎక్కువగా ఆర్మీకి పోలీస్కి సంబంధించింది. ఇటువంటి నంబర్లు మీరు వాడినప్పుడు వెరీ వెరీ పవర్ఫుల్ అండి. అందరికీ ఒకే రకమైన నంబర్లు పనిచేయవు. మీ డేట్ ఆఫ్ బర్త్ పరిగణలోకి తీసుకోవాలి, మీ పేరుని పరిగణలోకి తీసుకోవాలి, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో తీసుకోవాలండి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి 258 అనే ఒక మ్యాజికల్ మొబైల్ నెంబర్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే మీరు వాడుతున్న 10 డిజిట్స్లలో ఈ 258 ఎక్కడో ఒక దగ్గర తీసుకోవాలి. ఒక పొలిటికల్ లీడర్ ఉన్నాడు, తను ఒక వార్డు మెంబర్ నుంచే ప్రధానమంత్రి స్థాయి ఉండే వరకు ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా 438 ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అదేవిధంగా మీరు ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, మీ మొబైల్ నంబర్లలో టోటల్గా 10 డిజిట్స్లో ఎక్కడైనా 1 నంబర్ కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 9 ఉండేటట్లు చూసుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఇలా డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీరు మంచి లక్కీ మొబైల్ వాడినప్పుడే మీ బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రిలేషన్స్లో కానీ ఒక నంబర్ 1 స్థాయికి వచ్చే అవకాశం ఉంటుందండి. మీ దగ్గర ఎన్ని టాలెంట్ ఉన్నా, మీకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా, మీ ఎంతో పలుకుబడి ఉన్నా, మీ మొబైల్ నెంబర్ సరిగా లేకపోతే మీరు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. చాలామంది సెలబ్రిటీలను చూశాను, చాలా టాలెంట్ ఉంటుంది కానీ మొబైల్ నెంబర్ రాంగ్ నెంబర్లో వాడుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు డేట్ ఆఫ్ బర్త్కి యాంటీ మొబైల్ నెంబర్ వాడతారో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉండవు. లైఫ్లో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, అన్ని ఫెయిల్యూర్స్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. కాబట్టి ఎప్పుడైతే న్యూమరాలజీ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ మీరు అనాలిసిస్ చేసుకొని ఒక మంచి లక్కీ మొబైల్ నెంబర్ వాడి చూడండి, మీ లైఫ్లో మీరు తప్పకుండా ఒక గోల్డెన్ ఆపర్చునిటీని ఆకర్షిస్తారు. ఏ గుడ్ మొబైల్ నంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఆల్సో.
కాబట్టి మంచి మొబైల్ నంబర్ వాడి మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.